జనగామ పట్టణంలోని హన్మకొండ రోడ్డులో గల ఎస్ఎస్కే హాస్పిటల్లో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ వారి సహకారంతో ప్రతి మంగళవారం ప్రత్యేక ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ప్రముఖ ఎముకల వ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎముకలకు సంబంధించిన అన్ని రకాల క్లిష్టమైన సమస్యలకు మరియు శస్త్రచికిత్సలకు అత్యాధునిక సాంకేతికతతో అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన వైద్యాన్ని ఇకపై స్థానికంగానే జనగామ ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్కే హాస్పిటల్ ప్రతినిధులు పలువురు వైద్య సిబ్బంది పాల్గొని దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెయిన్గా స్పెషాలిటీస్ ఏంటంటే మెయిన్గా భుజానికి సంబంధించి, మోకాలికి సంబంధించి, తొండికి సంబంధించిన ఆపరేషన్ నేను అక్కడ ఆపరేట్ చేస్తుంటాను. సో మెయిన్గా భుజాలకు సంబంధించిన ఆపరేషన్లు నేను సౌత్ కొరియాలో ఎక్కువ ట్రైన్ అయ్యాను. భుజాల మార్పిడి అంటారు, అంతేకాకుండా భుజాల్లోనే టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు అనమాట. అవి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన సర్జరీస్ నేను సౌత్ కొరియాలో ట్రైన్ అయ్యాను. తొండికి సంబంధించిన ఆపరేషన్లు రివిజన్ హిప్స్ అంటారు అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఆపరేషన్ అయ్యింది, వాళ్ళకి అది ఫెయిల్ అయ్యి మళ్ళీ దాన్ని రివైజ్ చేయడం అలాంటి సంబంధించిన ఆపరేషన్స్ నేను దుబాయ్లో ట్రైన్ అయ్యాను ఎక్కువ. అండ్ మోకల్ సంబంధించిన ఆపరేషన్లు కార్ట్లెస్ ప్రొసీజర్స్ అంటారు అనమాట. యంగ్ పీపుల్లో మనకి గేమ్స్ ఆడే వాళ్ళు ఎక్కువ కామన్గా ఇది కార్ట్లెస్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సంబంధించిన ఆపరేషన్ నేను సింగపూర్లో ట్రైన్ అవ్వడం జరిగింది అనమాట. సో జనరల్గా మనకి కామన్గా అంటే పాపులేషన్ జనాల్లో వచ్చే ఇబ్బందులు ఏంటంటే భుజాల్లో ఎక్కువ మంది ఇలా భుజాలు పైకి లేపలేకపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అనమాట. సో వాటికి మనం ఎగ్జామినేషన్ ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే అందులో టెండాన్ కట్ అవుతుంది అనమాట. ఆ టెండాన్ ఏదైతే భుజం పైకి లేపడానికి కష్టమవుతుందో కావాలో ఆ టెండాన్ కట్ అవడం వల్ల ఈ భుజం పైకి లేపలేకపోతుంటారు జనాలు. సో వాళ్ళకి ఏంటంటే టెండాన్ రిపేర్ అనమాట, కండ రిపేర్ చేస్తాం దానికి. కొంతమంది ఏంటంటే లేట్ స్టేజ్లో వస్తుంటారు అనమాట. ఒక 3 months కానీ 6 months కానీ 1 year కానీ వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఉన్న కండ పాడైపోయి అంతా మామూలుగా రెడ్డిష్గా ఉంటుంది అనమాట. అది పాడైపోయి ఫ్యాట్గా తయారవుతుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే మనం అది రిపేర్ చేసినా మళ్ళీ అది కట్ అయిపోతుంది, సర్జరీ ఫెయిల్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి అలాంటి లేట్ స్టేజ్ వచ్చిన వాళ్ళకి కూడా మనకి టెండాన్ ట్రాన్స్ఫర్స్ అంటారు. అయితే ఇక్కడైతే ఏదైతే కండ ఉంటుందో సేమ్ అదే ఫంక్షన్ మనం వేరే కాల్లో నుంచి ఒక కండ తీసి ఇక్కడ పెడుతుంటాం. సో సేమ్ అదే ఫంక్షన్. సో దే బికమ్ ఫైన్. అట్లా ముందు కొంతమంది ఇంకా లేట్ స్టేజ్ వస్తుంటారు, ఒక 3-4 years తర్వాత వస్తుంటారు అనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే పైన కండంతా పోవటం వల్ల ఏదైతే సపోర్ట్ ఉంటుందో అది పోవటం వల్ల ఈ భుజం పైకి వెళ్ళి పైన ఉన్న ఎంప ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని తగలటం వల్ల రాసుకొని అరుగుదల స్టార్ట్ అవుతుంది. మోకాళ్ళ అరుగుదల ఎట్లనో సేమ్ ఇందులో కూడా అనమాట. పైన బోను కింద బోను రాసుకోవడం వల్ల అరుగుదల స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి భుజాల మార్పిడి అంటారు. సో అవి కూడా మనం యశోద హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మన తొంటికి చూసుకుంటే మనకి అది భుజాల అరుగుదల ఎట్లనో మోకాళ్ళ అరుగుదల ఎట్లా తొంటిలో కూడా అరుగుదల స్టార్ట్ అవుతుంది అనమాట. వాటికి ఏంటంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటారు, కృత్రిమ పరికరాలు వాడి సో హిప్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ ద్వారానో వాళ్ళకి సో దానివల్ల ఒకసారి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ సో ఇలాంటి ఎక్కువ వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఏం తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇన్ఫెక్షన్, దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్. సో వాళ్ళకి అది లూజ్ అయిపోయి నొప్పి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా మనం రివైజ్ చేయడము, రివిజన్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటారు. సో అలాంటివి కూడా మన యశోద హాస్పిటల్ నేను పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇంకా మోకాళ్ళలో రెగ్యులర్గా మనం మీరు అందరూ వినే ఉంటారు మోకాళ్ళ చెప్పి మార్పులు చేస్తారు. లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ ఏంటంటే రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటారు. రోబోటిక్ ద్వారా సగం కూడా ఏదైతే కొంతమందికి ఓన్లీ లోపల భాగం అరుగుదల ఉంటుంది, దానికి కేవలం అదొకటే మార్పు యూనిక్ కంపార్ట్మెంటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. ఓన్లీ అదొకటే మార్పిడి చేస్తాము. కొంతమందికి 2 లోపల భాగం బయట భాగం 2 అరుగుదల ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. సో అది కూడా రోబోటిక్ ద్వారా సో బోత్ కంప్లీట్గా చేంజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇందాక చెప్పినట్టు కొంతమంది యంగ్ పీపుల్లో సేమ్ అది జనరల్గా అయితే అరుగుదల 50 years తర్వాత రావడం జరుగుతుంది. కొంతమందికి ఈ మధ్య గేమ్స్ ఎక్కువ వాడటం వల్ల లోపల లిగమెంట్స్ కట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే కొంచెం అరుగుదల త్వరగా స్టార్ట్ అవుతుంది. వాటిని మనం సరిగ్గా అడ్రస్ చేయకపోతే సో వాళ్ళకి ఏంటంటే లిగమెంట్స్ ఏవైతే ఏసీఎల్ బీసీఎల్ కొన్ని లిగమెంట్స్ ఉంటాయి మనకి సస్పెన్షన్ మెకానిజం లాగా జాయింట్లో. సో అవి కట్టేలా వాటిని మనం ఏమంటే అడ్రస్ చేయాలన్నమాట. వాటికి ఏంటంటే మేజర్ కట్స్ ఏమి ఉండవు, చిన్న క్యూరల్ సర్జరీ ద్వారా ఆ ఏసీఎల్ ఏదైతే లిగమెంట్ కట్ అవుతుందో దాన్ని మనం రిపేర్ కానీ రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ జరుగుతుంది. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే చూపించగలం అనమాట. సో కంపారిటివ్లీ తక్కువ చేయించగలుగుతాయి క్యాంప్ ద్వారా వచ్చిన పేషెంట్స్. ఎంత అవుతుంది సార్ ఎక్స్పీరియన్స్ క్యాజువల్గా? అంటే జనరల్గా మనం అంటే సింపుల్ మనం వాడే ఇంప్లాంట్ బట్టి ఉంటుంది. తర్వాత మనం తీసుకునే వార్డ్ కొంతమంది ఏంటంటే అంటే డిఫరెంట్ వార్డ్స్ ఉంటాయి కదా, లగ్జరీస్ ప్రీమియం వార్డ్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే షేరింగ్ ఉంటుంది, కొన్ని సింగిల్ రూమ్స్ ఉంటాయి. అట్లాంటి బేస్డ్ ఆన్ దట్ అనమాట కాస్ట్ చేంజ్ అవుతుంది. ఎన్ని రోజులు గ్యారంటీ? గ్యారెంటీ 20 years మినిమం. 20 years టోటల్ 20 years మినిమం 20 years టోటల్ రీప్లేస్మెంట్. అంటే 40 years కూడా ఉన్నాయి కానీ బట్ అంత చెప్పము. బట్ యావరేజ్ స్టడీ మీద అయితే 20 years అని ఉందన్నమాట. లైఫ్ అన్నట్టు ఎంత సార్?
ఇంప్లాంట్ ఏంటంటే మనకు అందులో మనం సింగిల్ అంటే ప్రపంచంలో మొత్తం ఒకటే ఇంప్లాంట్ అయితే మేము అట్లా చెప్పగలం అనమాట. చాలా ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, మన ఇండియన్ మేడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, అదే కాస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్నేషనల్ మేము వాడేది ఇంపోర్టెడ్ జనరల్గా. ఇక్కడ ఎస్ఎస్కేలో చేస్తే ఇక్కడ కొంచెం అట్మాస్ఫియర్ అంతా బాగుండాలి, ఆపరేషన్ థియేటర్ అంతా నీట్గా ఉండాలి, ఎక్విప్మెంట్ బాగుండాలి, ల్యాబొరేటరీ థియేటర్ ఉండాలి. ఇట్లా చేసి కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రోజు ఆర్ ద బెస్ట్ అనమాట. ఇక్కడ జస్ట్ ట్రీట్మెంట్ మాత్రమే. ఆ ట్రీట్మెంట్ సర్జరీ చేసిన వాళ్ళకి ఫాలో ఇక్కడ చూస్తుందా కొన్ని పిచ్చిగా లేచిపోతుంటారు. కొంతమందికి ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీ ఏంటంటే వాళ్ళకి సో వాళ్ళ నార్మల్ ఫోన్లో కొంచెం కార్డ్నెస్ తీసుకొని దాన్ని ల్యాబ్లో గ్రో చేసి ఆ సెల్స్ని మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ ఎక్కడైతే పెంచులాగా పోయిందో అక్కడ సరి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి లేటెస్ట్ బిజినెస్ అన్ని యశోద హాస్పిటల్ సోమాజిగూడలో చేస్తున్నాము. సో నేను అలాగే ప్రతి నెల 2వ మంగళవారము 4వ మంగళవారము ఇక్కడ ఎస్ఎస్కే హాస్పిటల్ డాక్టర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది యశోద హాస్పిటల్ తరఫున. సో మీరు ఈ జనగంలో ఉన్న ప్రజలంతా దాన్ని వినియోగించుకోవాలని మనసులో కోరుకుంటున్నాను. అండ్ అలానే మనము ఇక్కడ ఒక పేషెంట్ ఇక్కడ సర్జరీ చేసాం అన్నమాట. జనగాం పేషెంట్కి 2 మొక్కల మార్పిడి చేయడం జరిగింది. సో ఒకసారి మీరు తన ఒపీనియన్ కూడా ఒకసారి తీసుకొస్తాను మాట్లాడగలరు. నేను 7 నెలలు అవుతుంది ఆపరేషన్. అంతకుముందు బాగా ఇప్పుడు బాగుంది మొక్కలకు, ఇప్పుడు తగ్గిపోయింది. మొక్కల ఆపరేషన్ అయింది. 2 నెలలు అయిపోయింది ఆపరేషన్. యశోదలో చేయించుకున్నాము. చాలా బాగా చేశారు సార్ వాళ్ళు, సిస్టర్స్, నర్సులు, డాక్టర్లు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. డాక్టర్ గారు అయితే చాలా బాగా చేసేవారు మాకు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎప్పుడు మాట్లాడేది, ఏదైనా వస్తుంది చెప్పండి అనేది చెప్పగానే మాట్లాడేది. చాలా బాగా చేశారు. వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు చాలా మంచిగా అనిపించింది. సిస్టర్స్ కానీ నర్సులు కానీ అందరు కానీ చాలా బాగా మాకైతే ఏ హాస్పిటల్ అయినా మంచిగా డాక్టర్ గారు మంచిగా చెప్పించారు. అందరి వల్ల మంచిగా అయింది, బాగా నడుస్తున్నారు. ఎన్ని రోజులు అయిందమ్మా చేసి? 7 మంత్స్. ఇప్పుడు ఎట్లు మరి మంచిగా నడుస్తున్నారు. 4 days గ్యాప్ చేసింది. 4 రోజులకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేశారు డాక్టర్ గారు. చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఓకే మంచిగా వంట చేసుకుంటున్నా, వాకింగ్ పోతున్నా, ఊర్లో కూడా పోయినా. 4 నెలల నుంచి 5 నెలల నుంచే ఊరు కూడా వెళ్ళాను. డబ్బులు ఎంత ఖర్చు ఇప్పుడు అక్కడ ఇన్సూరెన్స్ ఉంది. ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ఉంది.